ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనము, మమ్మును శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. So Matthew chapter 6 verse 13, and do not lead us into temptation but deliver us from the evil, for yours is the kingdom and the power and the glory forever and ever. Amen. యేసయ్య మన వరక ప్రియమైన శిష్యులకు, వాళ్ళ 12 మంది శిష్యులకు కూడా ఆయన ఈ యొక్క ప్రార్థన ఎలాగ చేయాలి అని అన్నప్పుడు మోడల్ ప్రేయర్ని ఆయన నేర్పించారు. ఇదే ప్రార్థన మనం రోజు చేసుకుంటాము, కానీ ఇది ఒక మోడల్గా ఏ విధంగా దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించి గౌరవించి ఆయన పూజించే వారిగా ఉండాలి. అలాగే దేవుడు ఏ విధంగా మనల్ని పరలోక రాజ్యంతో కనెక్ట్ చేసి మనకు కావాల్సిన ప్రతి అవసరాన్ని ఏ విధంగా తీరుస్తారు, అలాగే మనం దేవునిలో ఏమై ఉన్నాము, అలాగే శత్రువుల నుంచి ఏ విధంగా మనము ఆ టెంప్టేషన్లో శోధనలో పడకుండా అపవాది చేతిలో మనం పడకుండా ఏ విధంగా దేవునికి మనం ప్రార్థన చేసుకోవాలి, అదేవిధంగా దేవుని యొక్క మహిమ ఘనత శక్తిని మనం తెలియజేసే ఎంత అద్భుతమైన ప్రార్థన యేసయ్య శిష్యులకు నేర్పించారు. మనం ఈ రోజు కూడా మన ప్రార్థనలన్నీ అయిపోయిన తర్వాత తప్పకుండా మనం ప్రార్థన చేస్తాం కదా. ఇట్స్ ఎ మోడల్ ప్రేయర్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ taught us. Yes, God's kingdom is in our hearts, and also the physical kingdom God is going to establish and God is going to rule this world. That's what the Bible says. Yes, దేవుని రాజ్యం మన హృదయాల్లో ఉంది. దేవాది దేవుడు మన హృదయాలు ఎప్పుడైతే మనం రక్షణలోకి వచ్చామో మనుషుల యొక్క హృదయాల్లో ఆయన రాజ్యాన్ని, ఆత్మల రాజ్యాన్ని ఆయన కట్టుకుంటూ ఉన్నారు. కానీ ఆయన భూమిని కూడా పరిపాలించే రోజు ఆయన రెండవ రాకడ తర్వాత ఆయన 1000 సంవత్సరాలు ఆయన పరిపాలించబోతున్నారు. నువ్వు నేను ఆ పరిపాలనలో ఉండబోతున్నాము. దేవుని రాజ్యంలో పార్టిసిపేట్ చేయడానికి అందులో మనం భాగంగా మనం ఉండబోతున్నాము. ఇక్కడ ప్రార్థన ఏమంటున్నారంటే, శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము, రాజ్యము శక్తియు మహిమయు మీకు కలుగునుగాక. ఆమెన్. సో గాడ్స్ థ్రోన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ అథారిటీ. ఆయన సింహాసనమే, ఆయన అధికారంతో దేవుడే అధికారి. సో ఆ అధికారంలో ఆయన సింహాసనాన్ని ఏర్పాటు చేసిన దేవుడు. ద ఎంటైర్ యూనివర్స్ దట్ అథారిటీ బిలాంగ్స్ టు గాడ్. హెవెన్ అండ్ ద ఎర్త్ అండ్ అండర్నీత్ ద ఎర్త్. పరలోక రాజ్యము, భూమి కింద ఉన్న సమస్తం మీద ఒకే ఒక అధికారి ఎవరంటే సర్వశక్తి కలిగిన దేవుడు మాత్రమే. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మహాకృపలో ఒక స్టీవార్డ్గా, ఒక సేవకునికి లేదా యజమాని కొంత భాగాన్ని ఆయనకు అప్పగించినప్పుడు, కొంత ధనాన్ని అప్పగించి ఆయన ప్రయాణం చేసినప్పుడు, మళ్ళీ తిరిగి యజమాని వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన దాన్ని భద్రపరిచి దాన్ని ఇంకా మల్టిప్లై చేసి అభివృద్ధి పరిచి దాన్ని మళ్ళీ తిరిగి యజమానికి ఇవ్వాల్సిన బాధ్యత ఒక మంచి సేవకులుగా ఉంది. ఆయనకి నమ్మకం కలిగిన సేవకులుగా మనందరం రక్షణలోకి వచ్చిన మనము ఆయన ఇచ్చిన యొక్క తలాంతుల ద్వారా ఆయన సంఘాన్ని అభివృద్ధి పరుస్తూ ఆత్మల రాజ్యాన్ని ఈ భూమి మీద దేవుని కోసం మనం కడుతూ, దేవుడు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఈ యొక్క ఆత్మలన్నింటినీ అప్పగించాల్సిన బాధ్యత, అలాగే ఆయన ఇచ్చిన తలాంతులకి జవాబు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉందని ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు. ఎలాంటి అధికారము మనం కలిగి ఉన్నా కానీ, అది ఆత్మీయపరమైన నాయకులు కానివ్వండి, ఫైనాన్షియల్ స్టేటస్ కానివ్వండి, ఎలాంటి అధికారమైనా కానీ మనకి అనుగ్రహించింది దేవుడు మాత్రమే. మనము ఆయన సేవకులు మాత్రమే. నువ్వు ఏ డిపార్ట్మెంట్లో ఉండి ఏ అధికారం నీకున్నా కానీ అక్కడ నిన్ను తీసుకొని కూర్చొని పెట్టింది దేవుడు. ఆ కూర్చుండ పెట్టిన దేవునికి నువ్వు ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఆయన ఇచ్చిన పనిని నమ్మకంగా, బలా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను ఎన్నో విధాలుగా నేను ఇంక్రీజ్ చేస్తానని మనం దేవుని చేత రివార్డ్ పొందేవాళ్ళుగా మనం ఉండాలి. అండ్ ఆల్సో రోమాపత్రిక 13:8-14 వరకు మనం చూస్తే డెలివరెన్స్ ఫ్రమ్ ద ఈవిల్. సో ఎలాగా ఆ యొక్క సాతాను చేతిలోంచి విడుదల కలుగజేయాలంటే యేసయ్య ఏం చేశారు? ఆ యొక్క శోధనలోనికి రాకుండా దేవుని వాక్యంతో సాతాన్ని జయించారు కదా. ఇక్కడేమన్నా రోమాపత్రిక 13లో దేవుని యొక్క వెలుగును నువ్వు ధరించు. దేవుని వెలుగులో చీకటి శక్తులు ఉండలేవు, చీకటి కార్యాలు అక్కడ జరిగించలేవు. సాతాను కానీ ఎవరైనా కానీ క్రీస్తు యొక్క రక్తాన్ని, క్రీస్తు యొక్క వెలుగును, క్రీస్తు వాక్యాన్ని, క్రీస్తు నామాన్ని మనం ధరించినప్పుడు మన దగ్గర నుంచి చాలా దూరంగా పారిపోతాయి. నువ్వు దేవుని వాక్యంలో స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నిన్ను ఏ శక్తులు కూడా అంటుకుంటానికి వాటికి ధైర్యం ఉండవు. బికాజ్ యు ఆర్ వేరింగ్ క్రైస్ట్ అపాన్ యూ. సో అలాగే చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 26:62-64 వచనాలు మనం చూసినప్పుడు, అలాగే 1 యోహాను 2వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినప్పుడు, ఆల్ గాడ్స్ అథారిటీ, ఆ దేవుని యొక్క సమస్త అధికారాన్ని మన యేసయ్యకి ఇచ్చినప్పుడు, యేసయ్య ప్రధాన యాజకునిగా, అలాగే మనందరికీ కూడా ఈ యొక్క క్రియేషన్ మొత్తానికి మధ్యవర్తి
మధ్యవర్తిగా నీ బదులుగా నా బదులుగా యేసయ్య మన కోసం ప్రార్థన చేస్తూ మన యొక్క విన్నపాలని దేవునికి తెలియజేస్తూ ఉన్నారని మనం నేర్చుకుంటున్నాము. హీస్ అండర్ అథారిటీ నౌ, హీస్ ద కంట్రోలర్ నౌ, హీస్ ద వన్. ఎందుకు అంత అధికారం ఆయనకి ఎలాగొచ్చింది? బికాజ్ ఆయన నమ్మకత్వము, ఆయన విధేయత ద్వారా దేవాది దేవుడు ఆయన్ని అన్నిటికంటే మించిన నామాన్ని యేసయ్యకి ఇచ్చారని మనం ఫిలిప్పీల పత్రిక 2వ అధ్యాయం 5-9 వచనాల్లో మనం నేర్చుకుంటున్నాము. చూడండి, అలాగే యెషయా గ్రంథం 14వ అధ్యాయము, ఎజేకియల్ 28వ అధ్యాయంలో ఎప్పుడైతే గర్వము చోటు చేసుకొని లూసిఫర్లో దేవుని సన్నిధానంలో దేవుని స్తుతించే లూసిఫర్ ఆ యొక్క ప్రైజ్ అండ్ వర్షిప్ లీడర్ ఎప్పుడైతే గర్వం వచ్చేసిందో, మనందరికీ తెలుసు పాపం ఉన్న చోట దేవుడు ఉండరు, దేవుని అధికారం ఉండదు. ఏమైపోయింది? దేవాది దేవుడు ఆ యొక్క పాపాన్ని కిందకి నెట్టివేశారు. హీ లాస్ట్ ఆల్ ద పవర్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ టు హిమ్, బట్ స్టిల్ హీ ట్రై టు అటాక్ గాడ్స్ చిల్డ్రన్ బికాజ్ హీ వాంట్స్ దెమ్ టు స్టే అవే ఫ్రమ్ గాడ్. యొక్క దేవుడిచ్చిన అధికారాన్ని మొత్తం కూడా కోల్పోయి కింద పడిపోయినప్పుడు ఇంకా దేవునిలో ఉన్న బిడ్డల్ని, దేవునితో నడుస్తున్న బిడ్డల్ని ఎట్లాగైనా మనల్ని దేవుని దగ్గర నుంచి వేరు చేసి దేవునికి దూరంగా ఉంచి మన జీవితాలు నాశనం చేయాలని యొక్క ఆత్మలు తిరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు దేవుడు అంటున్నారు ఇక్కడ, క్రీస్తు అనే యొక్క వెలుగును నువ్వు ధరించాలి, సర్వాంగ కవచమైన క్రీస్తు నువ్వు ధరించాలి. క్రీస్తు యొక్క వాక్యంలో దేవుని వాక్యాన్ని బాగా నువ్వు ధ్యానిస్తూ ఉంటుంటే నీలో ఆ శక్తిని, ఆ ధైర్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తారు. సో ఇట్ ఈస్ ఆల్ అథారిటీ యాజ్ ఐ టోల్ యూ బిలాంగ్స్ టు అవర్ గాడ్ బికాజ్ హీఈస్ ద క్రియేటర్. ఆయన సృష్టికర్త అయిన దేవునికి ఆ యొక్క సర్వం మీద అధికారం. దెర్ ఇస్ నథింగ్ దట్ గాడ్ కెనాట్ డూ, దెర్ ఇస్ నథింగ్ దట్ గాడ్ డస్ నాట్ హ్యావ్. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్ ఓన్లీ. ప్రతి ఒక్కటి దేవుందే. అందులోంచి ఈరోజున నిన్ను నన్ను ఈ వనరులన్నీ వాడుకొని మనం సమృద్ధిగా జీవించడానికి, అలాగే దేవునిలో మనం జీవించడానికి ఎంత కృప చూపించారో చూడు. సో వీ హ్యావ్ మెనీ థింగ్స్ టు థ్యాంక్ గాడ్. ఎన్నో ఉన్నాయి మనకి. దేవుని కృతజ్ఞతలు తెలియజేసుకొని అనుదినము దేవుని మనం పూజించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని నామాన్ని ఘనపరచడానికి, ఎనీథింగ్ యూ టేక్ ది ఫ్రెష్. చూడండి, ఒక ఆక్సిజన్ సిలిండర్ కొనుక్కోవాలంటే ఎన్నో వేలు పెట్టి కొనుక్కున్నారు కదా అవసరంలో. కానీ ఇక్కడ మనకి ఎలాంటి మనం డబ్బులు ఇవ్వకుండా ప్రపంచంలో ఎంతమంది 7 బిలియన్ ప్లస్ పీపుల్, కొన్ని కోట్ల మంది అందరూ కూడా ఫ్రీ ఆక్సిజన్, ఫ్రీ గాలిని మనం పీల్చుకుంటున్నాము, నీళ్ళను మనం వాడుకుంటున్నాము. ఈ వనరులన్నీ కూడా మనం తినే తిండి, మనం తాగే నీళ్లు, మనం అనుభవించే సమస్తం కూడా దేవుడు మనకు అనుగ్రహించినాయి కదా. కాబట్టి ఇట్స్ ఆల్ బిలాంగ్స్ టు గాడ్. ఇట్స్ గాడ్ హ్యాస్ గివెన్ అస్ డెలిగేటెడ్ అథారిటీ అంటారు. దేవుడు మనకి ఆయన అధికారాన్ని ఆయన సంఘంగా కట్టుకున్న మనందరికి కూడా దేవుడిచ్చి ఈ అధికారం ద్వారా మంచిని చేస్తూ ఎంతోమందిని యొక్క దేవుని రాజ్యంలోకి తీసుకొని రావడానికి, యొక్క దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయడానికి, అలాగే మళ్ళీ తిరిగి వన్ షెపర్డ్, గుడ్ షెపర్డ్, మన కాపరైన మన యేసయ్య చేతిలో మనం చేసే పనులన్నీ పెట్టడానికి దేవుడు నిన్ను నన్ను నమ్మి ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ఆయన ఏర్పాటు చేసుకున్న దానికి మనం నమ్మకంగా ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని నామాన్ని మహిమపరిచేవారిగా ఉండాలి. స్వనీతి, అలాగే సెల్ఫ్ రైచియస్నెస్ అండ్ ఆల్సో సెల్ఫిష్నెస్. సెల్ఫిష్నెస్ అంటే సొంతగా మనం ఒక్కళ్ళమే బాగుపడాలి, మనము మన పిల్లలే బాగుండాలనుకునేది, దట్ ఈస్ నాట్ గుడ్. గాడ్ డిస్లైక్స్ దట్ వన్. ఆల్వేస్ యూ షుడ్ బి కైండ్ టు పీపుల్, యూ షుడ్ హ్యావ్ కంపాషన్ ఇన్ యువర్ హార్ట్, యూ షుడ్ హెల్ప్ పీపుల్. అది దేవుడిచ్చిన అధికారంలో ఒక పార్ట్ ఏంటంటే నువ్వు కనికర కార్యాలు కూడా చేస్తూ ఉండాలి. ప్రేమించేవానిగా ఉండాలి, క్షమించేవానిగా ఉండాలి, దేవుని రాజ్యాన్ని విస్తరింపజేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలైనా. థ్యాంక్ యూ జీసస్. అవునైనా ప్రభా, కనికర కార్యాలు నాయనా, అలాగే మీరు నాయనా శోధనలోనికి పడకుండా తండ్రి ప్రభా, దుష్టుణ్ణి తప్పించుకోవాలంటే నాయనా ప్రభా, యొక్క ఎలాంటి అంధకార శక్తులు, అపవిత్ర ఆత్మలు మమ్మల్ని ముట్టకుండా ఉండాలంటే మీరు మాకు నేర్పించారు నాయన. మత్తయి సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయంలో నాయన సాతాండు నాయన ప్రభా ఈవెన్ మిమ్మల్ని శోధించడానికి వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా తండ్రి ప్రభా మీరు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం నాయన ప్రభా, యొక్క ద్వితీయోపదేశకాండం నుండి నాయన ఇదిగో దేవుని వాక్యంతో ఏ విధంగా మేము జీవించాలి, దేవుని వాక్యంలో ఏ విధంగా మేము నడుచుకోవాలి, దాని ద్వారా ఏ విధంగా సాతాను మమ్మల్ని విడిచిపెట్టి వెళ్తారో కూడా మీరు మాకు నేర్పించారు నాయన. ఈ రోజున మీరు పరలోక రాజ్య ప్రార్థనలో చెప్పినట్టుగా నాయన, అవును నాయన ప్రభా, మీ రాజ్యము, మీ మహిమ తండ్రి, మీ ఘనత, అలాగే మీ అధికారము సమస్తము మీదే నాయన ప్రభా. కానీ ప్రభా ఇదిగో నాయన మాకు, మా బిడ్డలకి నాయన ప్రభా ఇదిగో మీ వాక్యాన్ని ఇంకా మేము లోతుగా తెలుసుకొని నాయన, అలాగే ఆ వాక్యం ముందు విశ్వాసం
ఉంచి నాయన, అలాగే మా అనుదిన ఆహారం మాకు అనుగ్రహిస్తూ నాయన ప్రభా, అలాగే తండ్రి ప్రభా ఎలాంటి కీడు ఎలాంటి సమస్యలు మాకు రాకుండా తండ్రి, ఇదిగో మీరు సిలువలో కార్చిన రక్తాన్ని మా చుట్టూ మీరు ప్రోక్షించిన ఆయన, మీ హస్తాన్ని మా మీద ఉంచిన ఆయన, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని పూజించిన ఆయన, మిమ్మల్ని ప్రేమించిన ఆయన ప్రభా, మీరు చెప్పిన మాటలకు విధేయత చూపించిన ఆయన, ఈ మాటల్ని ఎంతోమందికి పంచిపెట్టడానికి ప్రభా మీరు సహాయం చేయమని, కృప చూపించమని, మా హృదయాలను మీరు మార్చిన ఆయన ప్రభా, మీ వెలుగును మా మీద ప్రకాశింపజేస్తున్నాయన, ఈ వెలుగులో నాయన ప్రభా మేము ఈ ప్రపంచంలో ఒక దీప స్తంభాలుగా మేము నిలబడటానికి మీరు కృప చూపించిన ఆయన తండ్రి. మరొకసారి నాయన మీరు నేర్పిస్తున్న ప్రతి మాటను బట్టి, మీరు మా ఏళ్ళ చూపిస్తున్న కృపను బట్టి, అలాగే తండ్రి మమ్మల్ని మీరు ఎన్నుకొని నాయన మాకింత అధికారాన్ని ఇచ్చిన ఆయన, డెలిగేటెడ్ అథారిటీ యు హావ్ గివెన్ టు us Lord Father God. Help us to be like a faithful servants Lord Father God, always who loves you like a bond servants Lord Father God. We want to love you Lord, we want to lift you up Lord Father God, we want to glorify your name Lord Father God. Teach us how to naina live with the integrity of our hearts Lord Father God. యథార్థమైన హృదయాలతో మేము జీవిస్తూ నాయన ప్రభా మీ నామాన్ని మహింపరిచే బిడ్డలుగా మమ్మల్ని దీవించి నడిపించమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.